స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. మీకు లిజన్స్ అయ్యాయి కదా బోర్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 3 చెప్తాను, రిమైనింగ్ అన్ని మీరు చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ది పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 64,89,135. Out of those, 24,96,805 read English newspapers and 27,64,455 read Hindi newspapers. Will the rest read newspapers of other languages? How many people read newspapers of other languages? So, ఒక సిటీలో పాపులేషన్ ఎంతంట? 64,89,135. సో దాంట్లో 24,96,805 వచ్చి ఇంగ్లీష్ చదువుతారు, 27,64,455 వచ్చి హిందీ చదువుతారు. సో రిమైనింగ్ అదర్ లాంగ్వేజెస్ చదివే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ solution. Number of people who read English newspapers. Who read English newspapers. ఎంతమంది మా? 24,96,805 ఇంగ్లీష్ చదివేవాళ్ళు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రీడ్ హిందీ న్యూస్ పేపర్స్. హిందీ న్యూస్ పేపర్స్. సో హిందీ ఎంతమంది చదివేది? 27,64,455. So total number of who read those 2 newspapers. సో అప్పుడు ఏం చేయాలి? టోటల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, హిందీ న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళని టోటల్ చేయాలి. సో 24,96,805 ప్లస్ 27,64,455 యాడ్ చేయాలి. సో యాడింగ్ చూడండి, సో 24,96,805 27,64,455 యాడింగ్ చూడండి. 5 plus 5 10. Next 1 plus 5 6. 8 plus 4 12. Next 6 plus 4 10. 10 plus 1 11. Next 9 plus 1 10. 10 plus 6 16. Next 4 plus 1 5. 5 plus 7 12. So 2 plus 1 3. 3 plus 2 5. 52,61,260. టోటల్ ఎంతమంది? 52,61,260 టోటల్. సో మనకి టోటల్ పాపులేషన్ ఎంత? 64,81,135. సో హిందీ ఇంగ్లీష్ చదివే వాళ్ళు వచ్చి 52,61,260. సో ఈ 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళని టోటల్ పాపులేషన్ నుంచి మైనస్ చేస్తే, సో అదర్ లాంగ్వేజెస్ చదివే వాళ్ళ నెంబర్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో
number of who read newspapers other languages. So ante total population 64,89,135 minus 52,61,260 minus చేయాలి. సో మైనస్ చూడండి 64,89,135 minus 52,61,260. సో 5 లో 0 మైనస్ చేస్తే 5, 3 లో 6 మైనస్ 4 కాబట్టి 1 బారోయింగ్ తెచ్చుకుంటాము. 13 మైనస్ 6 7. నెక్స్ట్ ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడికి ఒక 10 లో 2 మైనస్ చేస్తే 8. నెక్స్ట్ ఇక్కడ 8 మైనస్ 1 7. 8 మైనస్ 6 2. 4 minus 2 5. 6 minus 5 1. So 12 lakhs 27,875. చూడండి 12 lakhs 27,875 వచ్చి అదర్ లాంగ్వేజెస్ చదివే పాపులేషన్ అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? Company exported 800 bicycles. The price of each being 9,220 rupees. What will be the total price of the bicycles exported? So, ఒక కంపెనీ 800 bicycles ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఎక్స్పోర్ట్ అంటే తెలుసు కదా, ఎగుమతి చేయడం. ద ప్రైస్ ఆఫ్ ఈచ్ బైసికల్. సో ఒక బైసికల్ కాస్ట్ ఎంత? 9,220 rupees. సో అప్పుడు టోటల్ ప్రైస్ ఆఫ్ ది ఎక్స్పోర్టెడ్ బైసికల్స్. సో 800 బైసైకిల్స్ యొక్క కాస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి మా ఆన్సర్ నెంబర్ ఆఫ్ బైసికల్స్ exported. Number of cycles exported 800. So the price of each bicycle, the price of each bicycles. The price of each bicycles 9,220 rupees. So next the total price of the bicycles exported. సో అంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో టోటల్ ప్రైస్ ఆఫ్ ది బైసికల్స్ ఎక్స్పోర్టెడ్. సో 9,220 into 800. సో మల్టిప్లికేషన్. సో ఫస్ట్ 0 తో 0, నెక్స్ట్ 0 తో, నెక్స్ట్ 8 తో, 8 0 0, 8 2 16, 8 2 16, 16 plus 1 17 1. Next 8 9 72, 72 1 73. So చూడండి 0 0 0, next 6 7 73. So 73 lakhs 76,000
rupees అన్నమాట. టోటల్ ప్రైస్ ఆఫ్ ది బైసికల్స్ ఎక్స్పోర్టెడ్ ప్రైస్ ఎంత 73,76,000. ఓకేనా స్టూడెంట్స్, రీజన్ చేయండి. సో 1 year కి హౌ మెనీ డేస్ మా 365 days. సో we know that 1 year equal to 365 days. So 1 year ki 365 days kada. Now we divide 31,755 by 365. So చూడండి డివిజన్ చూడండి 365 31,755. So 365 8s are. So 8 5s are 40. 8 6 are 48. 48 of 4 52. So 5. Next 8 4s are 8 3s are 24. 24 of 5 29. So 2,920. So subtraction 8 sir. So 5 minus 0 5. 7 minus 2 5. Next 1 minus 9. So 10 borrow 11. 11 minus 9 2. Okay now 11 minus 9 2. So 2 minus 2 0. So 5 ni 5. So 365 7 చూద్దాం. 365 into 7 are 7 5 are 35. 7 6 are 42. 42 of 3 45. 7 3s are 21. 21 of 4 25. So 365 7s are 2,555. So remainder enta. So 0. So 31,755 days will make 87 years. Okay, now 31,755 days వచ్చి 87 years